అందరికీ నమస్కారం. నేను మీ ఊరుకుంద అడ్వకేట్ని. మన ఎమ్మెగనూరులో హిందువులంటే ఎంత చులకనగా ఉందంటే రాజకీయ నాయకులకి, హిందువులనే కాదు, అసలు ఎవరేమైపోతే ఏమి, మాకు ఇన్కమ్ కావాలి అనే రీతిలో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమండి ఎమ్మెల్యే గారు, మీరు ప్రెస్ మీట్లో మాట్లాడిన విధంగానే ఈ కోతుల బావి విషయంలో అన్నోన్ పర్సన్స్ ఎవరు ఇన్వాల్వ్ కాకూడదా? ఎందుకు ఇన్వాల్వ్ కాకూడదండి? అది మా హక్కు. మా మనోభావాలు దెబ్బతీస్తే ఖచ్చితంగా ఇంటర్ఫియర్ అవుతాం. ఇది మీ ఆస్తి, నా ఆస్తి కాదండి, పబ్లిక్ ప్రాపర్టీ. ఆ పబ్లిక్ ప్రాపర్టీని మున్సిపాలిటీ కంటే ముందుగా ఉన్నటువంటి 321వ సర్వే నంబర్లో దాదాపుగా 70 ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూమి ఉంది. అది అది యాజ్ ఇట్ ఈజ్ మనకు మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారము మీకు స్వాధీనం చేసుకునేటువంటి సర్వ హక్కులు మీకు ఉన్నాయి. అది ఎవరు కాదనట్లేదు. కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంది కదండి ఎమ్మెల్యే గారు. మీరు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్లండి? అకార్డింగ్ టు మున్సిపల్ యాక్ట్ ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నా. మీరు కూడా మున్సిపల్ యాక్ట్ ప్రకారమే ఏది చేసినా, మీరు స్వాధీనం చేసుకోవాలనుకున్న ఒక యాక్ట్ ప్రకారమే చేసుకోవాలి. ఒకసారి మున్సిపల్ యాక్ట్ సెక్షన్ 52, 53 ప్లీజ్ మీరు కమిషనర్ గారితో అడిగి తెలుసుకోండి ఏం చెప్తుందో. అదేవిధంగా సెక్షన్ 176 అండ్ 177 పబ్లిక్ స్ట్రీట్స్ అండ్ ఎంక్రోచ్మెంట్, మీకు ఎంక్రోచ్మెంట్ చేసేటువంటి అధికారం ఉంది. కానీ ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అనేది మీకు తెలిసి కనుక ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడరు మీరు. దయచేసి చెప్తా ఎమ్మెల్యే గారు, ప్రస్తుతము మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఎవరు కూడా ఇది రాజకీయం చేయట్లేదు. ఇది మా సొంత ఆస్తులు, మేము సొంతంగా ఏదో కూడబెట్టడానికి కాదు, మేము నమ్మేటువంటి ధర్మాన్ని కాపాడుకోవడానికి. మీలాగా మేము కాదు. ధర్మం జోలికి వస్తే దేనికైనా సిద్ధపడతా. ఎస్పెషల్లీ నేను హిందూ ధర్మాన్ని కించపరిచిన, హిందూ గుడులకి వచ్చిన నా శక్తి మేరకు నేను పోరాడతా, అది ఎవరిపైన. ఇది మీరు గమనించాలి. ఏమండి, సాటి హిందూ అయి ఉండి మీరు ఒక దేవాలయానికి మనము భూములు కొనివ్వడమో లేకపోతే డబ్బు ఇవ్వడమో చేస్తూ ఉంటాం. అట్లాంటిది గత 30-40 సంవత్సరాలుగా ఎమ్మెగనూరులో అక్కడ ఒక గుడి ఉంది అనేది కూడా మర్చిపోయారు జనాలంటే మీరు చేసినటువంటి తప్పిదం కాదా? చెప్పండి ఎమ్మెల్యే గారు. ఈ ప్రస్తుతం ఉన్న జనరేషన్కు 20-30 సంవత్సరాల నుంచి కనపడకపోతే ఇక్కడ ఒక గుడి ఉందా అనేటువంటి ఒక డౌట్ను క్రియేట్ చేసినటువంటిది మీ రాజకీయ నాయకులు కాదా, మున్సిపల్ అధికారులు కాదా? ఎవరి స్వలాభం కోసం ఇట్లాంటి మీరు సంఘటనలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నామండి, మీరు ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేస్తున్నారు కాబట్టి ప్రజలకు సేవ చేసేటువంటి ఆలోచనతో మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఎవరి స్వలాభం కోసం ఎవరు కూడా కాదనట్లేరు. మీరు కూడా సపోర్ట్ రాండి మాకు. ఎందుకు, మీరు ఓ హిందువు కాదా? చెప్పండి. మీరు ఒక యాజ్ ఏ హిందువుగా, ఒక పీపుల్ రిప్రజెంటేషన్గా, ప్రజాప్రతినిధిగా మీ హక్కు అండి. ఇక్కడ ఒక ప్రజా సమస్య ఉంది, ఆ ప్రజా సమస్యను తీర్చాల్సింది పోయి ఆ సమస్యను ఇంకా మీరు పుండు మీద కారం చల్లినట్టు దాన్ని ఏమైనా చేస్తామంటే ఇన్ని రోజులు కళ్ళు మూసుకున్నారు. ఇప్పుడు హిందువులు మేల్కొంటున్నారు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్ని విషయాలు కూడా సోషల్ మీడియా అని పుణ్యమా అని అన్ని విషయాలు కూడా పకడ్బందీగా వస్తున్నాయి ముందుకు. కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరిని లెక్క చేసే ప్రసక్తే లేదు. ఇది మీరు గమనించాలి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని గుళ్ళ ఆస్తుల జోలికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు రావద్దు. ఒకవేళ మున్సిపల్ కమిషనర్ కావచ్చు, మీరు కావచ్చు, ఏమండి, బతకడానికి జీవనాధారం కోసం అక్కడ ఉన్న వాస్తవం కరెక్టే. మీ గవర్నమెంట్ తరపు నుంచి ఒక 2-3 ఎకరాలు ఎక్కడైనా కొనిచ్చి వాళ్ళకి ఆదుకోండి. అంటే ఈ టెంపుల్ ల్యాండ్స్, గ్రామ కంటాల ల్యాండ్స్ మాత్రమే మీకు ఉపయోగపడతాయా? మీరు ఎలక్షన్స్లో హామీలు ఇచ్చేటప్పుడు ఎన్నెన్నో హామీలు ఇస్తారు. ఆ హామీలు నెరవేర్చుకోవడానికి మీరు మొన్న కూడా ఒక విషయం చెప్పారు, దేవుని మాన్యాలు పట్టాలు పంచాలి. ఎలా పంచుతారండి? ఎవరి ఆస్తులని మనం పట్టాలు పంచాలి? మీ గవర్నమెంటు
హామీ ఇచ్చినందుకు అది మీరు భరించాల్సింది. ఎవరో దానం చేసినటువంటి ఆస్తులను దానం చేయడానికి, పట్టాలు ఇవ్వడానికి ఎవరికి ఆస్కారం లేదు. కాబట్టి మీరు ఇష్టానుసారంగా చేస్తే గనక చూస్తూ నిద్రపోయే వాళ్ళు ఎవరు లేరు. సమాజం మేల్కొంటుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని గౌరవ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా గౌరవ అధికారులు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ప్రొసీజర్లో ఉంటుందో ప్రతీది కూడా యాక్ట్ ప్రకారమే ఫాలో అవ్వాలి. ఫాలో కాని సమక్షంలో అది మీరైనా కావచ్చు, యాజ్గా మేము ఒక సిటిజన్గా మేము ఫాలో కాకపోతే ఎన్నో జరుగుతుంది. మీరు ఏం చేయాలని అది చేస్తారు. మరి మీరు ఫాలో కానప్పుడు మేము ఏం చేయాలని అది చేస్తామండి. కాబట్టి ఇది గమనించి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజా సేవ చేస్తారని, ప్రజలకు ఇబ్బంది కలుక్కోకున్నట్ట, ప్రజలు మనోభావాలు దెబ్బతినుకోకున్నట్ట సక్రమంగా పాలిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం.